ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. హైదరాబాద్ లోని సరస్వతి పరిషత్ భవన్ వేదికగా తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ ఘనంగా జరిగింది. రాష్ట్రంలోని ధూపదీప నైవేద్య పథకంలో సేవలందిస్తున్న అర్చకులు హక్కుల పరిరక్షణ, ఉద్యోగ భద్రత సంక్షేమమే లక్ష్యంగా ఈ సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్ర శర్మ సంఘ అధికారుల లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడుతూ ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అర్చకుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. ధూపదీప నైవేద్య పథకంలో పనిచేస్తున్న అర్చకుల ఉద్యోగ భద్రత, కుటుంబాలకు రక్షణ కల్పించడం, ఎలాంటి తొలగింపులు లేకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ధూపదీప నైవేద్య అర్చకుడు ఈ సంఘానికి అండగా నిలిచే ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేవాదాయ శాఖలోని ఇతర అర్చకులతో సమాన గుర్తింపు, గౌరవం ధూపదీప నైవేద్య అర్చకులకు కూడా కల్పించాలని, వారిని ప్రభుత్వ అర్చకులుగా గుర్తిస్తూ దేవాదాయ శాఖ పరిధిలోకి వెంటనే తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘ వ్యవస్థాపకుడు వెంగళం సంతోష్ శాస్త్రి మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా కొంతమంది సంఘాల పేరుతో అర్చకులను మోసం చేస్తూ వారి సమయం, నమ్మకాన్ని దోచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై అర్చకుల గొంతుకుగా కొత్త సంఘం పనిచేస్తుందని, వారి సమస్యలను ప్రభుత్వానికి బలంగా వినిపించి పరిష్కారం సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అధికారులకు 2% డిఏ. దయచేసి నేను కోరేది ఒకటే, మన పని మనం చేసుకుంటూ పోదాం. మనను గ్రహిస్తే మన వెనకాల తండోపదండలుగా వస్తారు. మన పనులే దేవాదాయ శాఖ వాళ్ళు సంప్రదించినాకనే చెయ్యాలని చెప్పి ఆ రోజు మాట్లాడారు. ఉద్యమ నాయకుడు అక్కడ నడవలే లోపల రాజశేఖర రెడ్డి ఒప్పించగలిగినాం, ఇలా కేసీఆర్ గారు ఒప్పించగలిగినాం, రేపు రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పిస్తాం. సాధ్యం కాదా? అదేవిధంగా సంబంధిత దేవాదాయ శాఖ అధికారులను ఒప్పించి పేద అర్చకుల సమస్యల పరిష్కారం ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి అవధాన ప్రసాద్ గారు, ప్రసాద్ శర్మ, వెంగళం సంతోష్ కుమార్ గారు, మాధవ్ గారు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా అన్ని జిల్లాలు పర్యటించి నియంతృత్వం ధోరణి లేకుండా గతంలో ఉన్న సంఘాలకు భిన్నంగా, గతంలో ఉన్న సంఘాలు బ్లాక్మెయిల్ చేస్తూ పేద అర్చకులను మోసం చేసి 8 సంవత్సరాలుగా పేద అర్చకుల మీద కేసులు పెడుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ కోర్టు చుట్టూ తిప్పుతూ ప్రశ్నించిన వాటందరినీ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వారి నియంతృత్వాన్ని, ఆ నాయకుని నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు అందరూ కూడా అర్చకులు బయటకు వచ్చి ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది పేద అర్చకుల సంక్షేమ సంఘం. దీని కొరకు వారు పోరాటం చేస్తారు, అన్ని జిల్లాలు పర్యటిస్తారు, పేద అర్చకులు పరామర్శిస్తారు, వారి సాధక బాధకాలు తెలుసుకుంటారు. కాబట్టి వారి ఆధ్వర్యంలో ఈ సంఘం అవసరం జరిగింది. ముఖ్యంగా వీరందరూ కూడా ఈ స్కీమ్ అనే పదాన్ని, ధూపదీప నైవేద్య అర్చక సంఘ స్కీమ్ అనే పదాన్ని తొలగించి వాళ్ళందరూ కూడా దేవాదాయ శాఖ కొడుకుకి తీసుకొచ్చి, అదేవిధంగా వాళ్ళందరూ కూడా 99 పియాస్ ఇప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, కేసీఆర్ గారిని ఒప్పించడం, ఇప్పుడు కూడా త్వరలోనే రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి వీళ్ళందరూ కూడా న్యాయం చేసే విధంగా సంక్షేమ సంఘం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి వీరి ద్వారా రాష్ట్రంలో ఉన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6,600 మంది అర్చకులకు తెలియజేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. అదేవిధంగా గతంలో జీవో ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నూతన ప్రభుత్వం వీరికి 6,000 రూపాయల నుండి 10,000 రూపాయలు రేవంత్ రెడ్డి గారు, మా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు శాసన మండలిలో బిల్లు పెట్టి దాని ద్వారా వీళ్ళు అర్చకులు అందరూ కూడా వేతనాలు ఇస్తున్నారు. కానీ చాలని జీతాలతోని దుర్భరమైన జీవితాలు వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారు. అందులో వీళ్ళకి ఉద్యోగ భద్రత అవసరం ఉన్నది. ఎందుకంటే గ్రామ రాజకీయాలతోని విసుగెత్తిపోయి కనీసం మన ధర్మాన్ని వాళ్ళు పట్టించుకునే పరిస్థితి కనబడలేదు. కాబట్టి వీరందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించడానికి దీని కొరకు స్కీమ్ అనే పదాన్ని తొలగించాలి. పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖలో వీలం చేసుకోవాలని చెప్తూ వీరి అర్చక సంక్షేమ సంఘానికి తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర
వర్కింగ్ ప్రెసిడెంట్గా గంగూపేట శరణాపేట అందరూ కూడా మీరు సహకరిస్తూ ముఖ్యమంత్రి గారు ఒప్పించి మీరు సంక్షేమానికి నిధులు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని చెప్పి తెలియజేస్తాం. ఈరోజు తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం అనే పేరుతోటి కొత్త సంఘాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. మేము పిలవంగానే వచ్చినటువంటి గంగు ఉపేంద్ర శర్మ గారికి తెలంగాణలో ఉన్నటువంటి ధూపదీప నైవేద్య అర్చకులు అందరి పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి సూచనల మేరకు వారి సలహాలతో త్వరలోనే వారి ద్వారా ముఖ్యమంత్రి గారిని కలిసి అర్చకుల యొక్క సామాన్యమైనటువంటి కోరికలన్నింటినీ కూడా వారికి విన్నవించి అర్చకుల సంక్షేమం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యవర్గం ముందరికి పోతుందనేసి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి అర్చకులందరికీ కూడా పేరు పేరున మా సంఘం తరఫున ఈ ధూపదీప నైవేద్య అర్చక సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై అర్చక, జై అర్చక.